మొన్నటి వరకు కేసీఆర్ కూతురిగా కల్వకుంట్ల ఆడపడుచుగా అందరి ఆదరాభిమానాలు పొందిన కవిత ఒంటరైపోయారు. పార్టీలోను ఫ్యామిలీలోను ఒంటరిగా మిగిలిపోయారు కవిత విమర్శల నేపథ్యంలో హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది పార్టీ. కేసీఆర్ తో చర్చల్లో కేటీఆర్ సంతోష్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వారిని కవిత టార్గెట్ చేశారు. ఇప్పటికే పార్టీకి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు కవిత. కేసీఆర్ కు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ గతంలో కవిత వ్యాఖ్యలు చేయడంతో దూరం పెరిగింది. హరీష్ సంతోష్ పై విమర్శలతో ఇప్పుడు దూరం మరింత పెరిగింది. మరోవైపు హరీష్, కేటీఆర్, సంతోష్ మధ్య సమన్వయం పెరిగింది. కుటుంబం నుండి కవితకు మద్దతు దొరకలేదు. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సో రాకేష్, పార్టీ నుండి ఎటువంటి సపోర్ట్ ఆమెకి దొరకలేదు ముందు నుండి కూడా, అండ్ ఇప్పుడు కూడా ఫ్యామిలీ నుండి కంప్లీట్ గా అవుట్ అయిపోయినట్టే మనం చూడాలి. సో కంప్లీట్ గా ఆవిడ ఒంటరైపోయినట్టేనా? ఇంకా కవిత విషయంలో ఫ్యామిలీ పాలిటిక్స్ రెండు ఒకటే అని చెప్పొచ్చు. ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే ఆమె ఫ్యామిలీనే పార్టీని లీడ్ చేస్తుంది, అదే ఫ్యామిలీ నుంచి ఆమె రాజకీయాల్లో ఉంది కాబట్టి రెండు ఒకటే. మొదటి నుంచి ఈ ఎపిసోడ్ అంటే కవితకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది ముందుగా ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం కేసు, ఆ మద్యం కేసు తర్వాత ఆమె ఈడీ దాంట్లో జైలుకి వెళ్ళింది, జైలు నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ చాలా క్లియర్గా ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు, పార్టీ యాక్టివిటీస్లో కొన్ని రోజులు పాల్గొనకుండా సైలెంట్గా ఉంటామని ఒక సజెషన్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ తన సొంత సంస్థ జాగృతి నుంచి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా నేను చెప్తున్నదంతా కూడా పార్టీ నుంచి, పార్టీ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం, పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఆ చర్చ ఎక్కడి వరకు వెళ్ళిందంటే కేసీఆర్ను ధిక్కరించి మరి కేసీఆర్ చెప్తున్నా వినకుండా పార్టీ యాక్టివిటీస్ కాకుండా ప్యారలల్గా జాగృతి నుంచి యాక్టివిటీస్ చేయడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలోనే కొంత గ్యాప్ క్రియేట్ అయింది. ఆ గ్యాప్ క్రియేట్ అయిన సందర్భంలోనే ఈమె రాసిన లేఖను ఎవరో లీక్ చేశారు, అక్కడ ఉంది. ఆ లేఖ సంతోష్ లీక్ చేశాడని కవిత బలంగా నమ్ముతుంది. అక్కడి నుంచే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సో ఆ కవిత ఎప్పుడైతే లేఖ రిలీజ్ అయిందని కొన్ని ఆరోపణలు చేసిందో అప్పుడు తనకెవరూ పార్టీ నుంచి సపోర్ట్ చేయలేదు. లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి, అప్పుడు కూడా యూఎస్ నుంచి వచ్చిన క్రమంలో ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి నా పైన కుట్ర జరుగుతుంది, నేను నా ఫాదర్కి రాసినటువంటి లేఖను బయట పెట్టారు అని తను ఆవేదన వ్యక్తం చేసిందో ఆ సందర్భంలో కేటీఆర్ కానీ, హరీష్ కానీ, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ ఎవరు కూడా కవితకు సపోర్ట్ చేయలేదు, కవితతో మాట్లాడలేదు. చూద్దాం, ఆ ఇష్యూను రిజాల్వ్ చేద్దామనే విధంగా హామీ కూడా ఇవ్వలేదు అనేది ఆమె మనసులో ఉన్న కోపం, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత రకరకాల కామెంట్ చేస్తూ వస్తుంది. సొంతన్న కేటీఆర్ పైన కూడా కొన్ని చిట్చాట్లో కామెంట్ చేసింది. ఆయన నాయకత్వాన్ని నేను అంగీకరించను, కేసీఆర్ మాత్రమే మా నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే గౌరవం ఉంటుంది కానీ ఎప్పుడు కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తామంటూ కొన్ని కామెంట్ చేశారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి పైన ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ప్రతిసారి పార్టీని ధిక్కరిస్తూ వస్తున్నారు. అప్పుడు పార్టీ మొత్తం కూడా ప్రతిసారి కేసీఆర్ వైపు నిలబడింది. కేసీఆర్ను దేవుడని చెప్తున్నప్పటికీ మిగతా పార్టీలో ఉన్నటువంటి మిగతా సభ్యుల్ని కవిత తిడుతూనో లేకపోతే కామెంట్స్ చేస్తూనో ఆరోపణలు చేస్తూనో వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏ ఒక్కరూ కవితను కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరు కూడా కవితను కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. కొంతమంది ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు ఒకరిద్దరు కలిసే ప్రయత్నం చేసినా అక్కడెక్కడ కూడా ప్యాచ్ అవ్వలేదు. వాళ్ళను కేసీఆర్ పంపించలేదు అనే విషయాన్ని కూడా పార్టీ కొంచెం క్లియర్గా చెప్పింది. సో కవిత చేస్తున్నటువంటి కామెంట్స్తో పార్టీ మెల్లిగా దూరం అవుతూ వస్తుంది. పార్టీలో నేను ఉన్నానంటూ కవిత చెప్తున్నప్పటికీ అంతకుముందు కవితను రోజు కనీసం 2-3 ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న ప్రముఖులు కలవడము, మాట్లాడడము, ఫోన్లో టచ్లో ఉండడము రకరకాలుగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆమె నేను పార్టీకి దూరంగా ఉంటున్నట్టు ఒక సంకేతం ఇచ్చిందో అప్పటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఆమెను కలవడం మానేశారు, ఆమె గురించి మాట్లాడడం మానేశారు, ఆమెకు సపోర్ట్ చేయడం మానేశారు. ఈవెన్ ఇన్ని టూర్లు చేస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటన చేస్తుంది. బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్లో పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఆమె వెంట వెళ్ళలేదు. అంతలా కట్టడి చేశారా, క్యాడర్ అర్థం చేసుకుందా, లీడర్షిప్ నుంచి ఉన్న సంకేతాలు ఉన్నాయో తెలియదు. బట్ అక్కడ కవిత పూర్తిగా ఒంటరైపోయింది. ఇక ఫ్యామిలీ గురించి వస్తే కవిత ఫ్యామిలీలో ఉన్నటువంటి కవితని కేటీఆర్ని ఏ రోజు అయితే చిట్చాట్లో విమర్శించిందో అప్పటి నుంచి కేటీఆర్ ఫ్యామిలీ కూడా కవితకు కాస్త దూరమైందని చెప్పవచ్చు. ఆ సందర్భాలు కొన్ని గుర్తు చేసుకుంటే కనుక కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు
కలవడానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ కలవలేదు. దాంతోపాటు కాళేశ్వరం విచారణకు వెళ్తున్నప్పుడు ఫామ్ హౌస్కి వెళ్తున్నప్పుడు కూడా కేసీఆర్ కలవలేదు. మొన్న కవిత కొడుకు యుఎస్కి వెళ్తున్న సందర్భంగా ఆశీర్వాదం తీసుకోవడానికి కొడుకుని తీసుకెళ్ళినప్పుడు కూడా కవిత కొడుకును కలిశాడు కానీ కవితను కలవలేదు. ఇదంతా కూడా పార్టీ చెప్తున్నటువంటి అంశాలు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు చెప్తున్న అంశాలు. సో ఆటోమేటిక్గా కేసీఆరే ఇష్టపడటం లేదు కాబట్టి మిగతా ఫ్యామిలీ మొత్తం కూడా కవితను కొంత దూరం చేసుకుందని చెప్పొచ్చు. రెండు రకాలుగా ఫ్యామిలీ పాలిటిక్స్ రెండు విషయాల్లో కూడా కవిత దూరం అయిపోయింది. కొంత స్ట్రాంగ్ లేడీ, ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే డెసిషన్స్ తీసుకోవడంలో కానీ, అగ్రెసివ్ మెంటాలిటీ కానీ, మాట్లాడడంలో కానీ, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అటాకింగ్ కౌంటర్స్ కానీ, ఈ విషయంలో మనం గమనించవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కవిత. సో కవిత కూడా అంతే స్ట్రాంగ్గా నిలబడింది. సో పార్టీతో సంబంధం లేదనుకుందా, లేకపోతే పార్టీలో నాకు జరిగినటువంటి కుట్రను నా లేఖను బయటపెట్టిన వాళ్ళని కావాలని ఎందుకు బేర్ చేస్తున్నారనే కోపం ఉందా, కానీ మొత్తానికైతే గ్యాప్ పెరుగుతూ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కామెంట్స్ వరకే వచ్చింది.